తెనాలి బోస్ రోడ్లోని టౌన్ చర్చ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో 3వ రోజు ముగింపును కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో అనేక మంది క్రైస్తవ సోదరులు పాల్గొని దేవుడైన యేసుక్రీస్తు దీవెనలు అందుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన టౌన్ చర్చ్ శతాబ్ది మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. 3వ రోజు దైవజ్ఞులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేవుని వాక్య సందేశాలు తెలిపారు. భారతదేశంలోని మరే చర్చికి లేని ప్రత్యేకత కలిగి ఇక్కడ క్రీస్తు దేవాలయం మహిమ కలిగిన దేవాలయమని దైవజ్ఞులు తెలిపారు. అందుచేతనే పలు మతాలు కులాలకు చెందిన భక్తులు ఈ 3 రోజుల పాటు జరిగిన శతాబ్ది వార్షిక ఉత్సవాల్లో పాల్గొని దేవుడైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వచనం అందుకున్నారు. ఇంతటి విశిష్టమైన దేవాలయ శత వార్షికోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని దైవజ్ఞులు తెలిపారు. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్లను ఫాదర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ దేవరపల్లి యేసురత్నం, పాస్టర్లు యామర్తి లెనిన్ బాబు, దగ్గుమల్లి సాల్మన్ రాజు, మత్తే విజయభాస్కర్, ప్రకాష్ బాబు, అడ్హక్ కమిటీ సభ్యులు పాల్గొని పర్యవేక్షించారు. ఏం రాస్తుంది 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మై హ్యాండ్స్ ఆర్ నాట్ టు షార్ట్ టు సేవ్ యు, మీరు రక్షించకుండానట్లు నా చేతులు కూర్చకాలి. మై ఇయర్స్ ఆర్ నాట్ టు డై టు హియర్ యు, వినకుండానట్లు నా చెవులు మందగించబడలేదు. నీవు చేసిన పాపమే నీకును నాకును మధ్య అడ్డుగా వచ్చి ఉన్నవి. The sins, the transgressions, the iniquities which you have committed are coming the way between you and me. There's a direct speech from the God Almighty and a human being. What I am trying to tell you here in the church, when you start praying with all your heart, with all your mind, with all your soul, the God Almighty will definitely listen. This is what I am trying to say. And all that I passed through and then I underwent surgery. Next day only doctor came and told me your kidneys are fine. So that's the testimony. I have passed through all that. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, I restrain my anger. నా ఉగ్రతను నేను I restrain. For whose sake? For his sake. ఆయన నిమిత్తమే ఆయన ఉగ్రతను నా మీద ఆయన నిగ్రహించుకొని ఉన్నారని చెప్పిన రోజున ఎస్ ఐ ఫైండ్ దిస్ ఇస్ సంథింగ్, యు నో, ఫర్ ఎవ్రీ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ఎ పర్పస్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక బద్ధకంగా నేను జీవించినప్పుడు ఇటువంటి మనకు అందించబడినటువంటి జ్ఞాపకం ప్రభు యొక్క బల్ల. ఆ బల్ల చుట్టూ మనం చేరినటువంటి ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకునేది యేసుక్రీస్తు వారి యొక్క మరణం, పునరుద్ధానం. ఆ జ్ఞాపకం వెనక దాగి ఉన్నటువంటి ఒక భావం ఏంటంటే, జాతులుగా విడగొట్టబడినటువంటి మనం, స్త్రీ పురుషులుగా విడగొట్టబడినటువంటి మనం, ఆ విడవబడినటువంటి క్రీస్తు శరీరం ద్వారా మనం ఐక్యపరచబడ్డాం. ఆ విడిచబడినటువంటి క్రీస్తు శరీరంలో నుంచి ఒక నూతనమైనటువంటి బల్ల మన ముందు ఆవిష్కరించబడింది. ఆ ఆవిష్కరించబడినటువంటి బల్లలో ఆహ్వానం అందరికీ కూడా సమపాలలో అనుగ్రహించబడింది. గ్రీకులకి, యూదులకి, స్త్రీలకు, పురుషులకు, కలిగిన వారికి, లేమిలో ఉన్నటువంటి